నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు వృత్తిపరమైనటువంటి అంశాల్లో నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతారు. మీకు రావాల్సినటువంటి పాత బాకీలను వసూలు చేసుకునేందుకు అనూహ్యంగా అవకాశాలు కలిసి వస్తాయి. నూతన పరిచయాలు వ్యాపార అభివృద్ధికి కలిసి వస్తుంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ లక్ష్మీ హయగ్రీవ స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వారు మనోబలాలను పెంచుకోగలుగుతారు. చేపట్టిన పనుల్లో పురోభివృద్ధి కలిసి వస్తుంది. విలువైనటువంటి వస్తువులు ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను కలుసుకుంటారు. విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించాలి. మిథున రాశి వారు విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా పనులు చేపడుతూ ఉండాలి. వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి ముఖ్యమైనటువంటి సమాచారాలు తెలుస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి. కర్కాటక రాశి వారు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలను జాగ్రత్తగా పూర్తి చేస్తూ ఉండాలి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వారి యొక్క విద్యావకాశాలు మెరుగుపడుతూ ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అంశాల్లో మార్పులు చేర్పులు బదిలీలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతతను కోరుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారు ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టులు ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు. తండ్రి తరపున ఉన్నటువంటి బంధువులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంలో ఉండేటటువంటి వాళ్లకు కొన్ని నూతనమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ నారాయణ కవచమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు పలు రకాలుగా ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. సృజనాత్మకతతో కూడినటువంటి అభివృద్ధి ఆలోచనలు కనిపిస్తున్నాయి. వివిధ రూపాల్లో పెద్దవారి యొక్క సలహాలు కోరుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శారదా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శారదా అమ్మవారి భుజంగ ప్రయాత స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వారు ఇన్సూరెన్సులు లేదా వారసత్వంగా వచ్చేటటువంటి కొన్ని రకాల ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. వైవాహిక జీవనంలో మనస్పర్ధలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భాగస్వామ్య సంబంధమైనటువంటి అన్ని అంశాల్లో స్పష్టతను పొందే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు కోర్టు వ్యవహారాల్లో అనుకూలతను పొందుతారు. ఇతరులతో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భయము ఆందోళన నుండి బయటపడుతుంటారు. వృత్తిపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి తగ్గిపోతుంది. ఏవైతే మీరు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయో వాటిని పొందగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. ధనుస్సు రాశి వారు వివిధ రూపాల్లో గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల గురించి సమీక్షలు చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి అవకాశాలతో కూడిన ఉపాధి అవకాశాలు లభిస్తుంటాయి. రావలసినటువంటి బాకీలను వసూలు చేసుకుంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవింద నామాలను పారాయణం చేయండి.
మకర రాశి వాళ్లకు గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో పనులు వేగవంతమవుతుంటాయి. వాహన సంబంధమైనటువంటి మరమ్మతులను పూర్తి చేసుకోగలుగుతారు. మాతృవర్గం వారి నుండి ఆశించిన సహకారాన్ని పొందుతారు. సౌకర్యాల కోసం ఖర్చులు పెంచుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ అపరాధ క్షమాపణ స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కమ్యూనికేషన్ రంగాలను మరింతగా విస్తరింపచేసుకుంటారు. ఇతరులతో మీకున్నటువంటి స్నేహ పరిచయాలు బలపడుతూ ఉంటాయి. పనుల్లో చురుకుదనంతో వ్యవహరిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తమలపాకులతో పూజించాలి. మీనరాశి వారు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మాట విలువను పెంచుకోగలుగుతారు. కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు సమకూర్చుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కాత్యాయని అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కాత్యాయని అమ్మవారి యొక్క స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.